హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆలుబిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి పిల్లలు లేరని రామేశ్వరం పోయాడంట ఎవడో అని వాపోతున్నారు మన టేడ్ పండితులు. ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరి గురించి? మెగా ఫ్యాన్స్ గురించి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత గుల ఫ్యాన్ బేస్ ఎవరిదంటే అది మెగా హీరోలదే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మెగా హీరోల సినిమాలు తప్ప ఎవ్వడివి ఆడకూడదు అనుకుంటారు. కట్ చేస్తే మెగా హీరోల సినిమాలే బోల్తా కొడతాయి. శనీశ్వరానికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలి ఎక్కువ అని మెగా హీరోల సినిమాలు చూసే సాహసం వీళ్ళే చేయరు. కానీ సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తారు. అదే మ్యాజిక్. వంకాయ వండలేనమ్మ డొంకపట్టుకు తిరిగిందని వాళ్ళ హీరోల సినిమాలు హిట్ చేసుకోలేక ఎవరో ఒక హీరో మీద పడి ఏడుస్తుంటారు. RRR మూవీలో యాక్టింగ్లో ఎన్టీఆర్ ముందు తేలిపోయాడు శరణమన్నయ్య. దాన్ని కవర్ చేయడానికి నానా పాటలు పడ్డారు. RRR మూవీలో శరణమన్నయ్య ఘోరంగా నటించాడని, అవతార్ 3లో తోక పెట్టుకొని తిరిగే అర్హత శరణమన్నయ్యకు ఉందని, అన్నయ్య లేకపోతే అసలు RRR సినిమానే ఉండేది కాదని చెప్పి ఓన్ ఫ్యాన్ బేస్ కూడా లేని శరణమన్నయ్యని గూగుల్ స్టార్ని చేశారు. ఎన్టీఆర్ని సైడ్ హీరో, సెకండ్ హీరో అని ట్రోల్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని గెలుక్కున్నారు. RRR తర్వాత శరణమన్నయ్య ఆచార్య అనే పల్టీ స్టారర్ సినిమా చేసి తను పల్టీ కొట్టడమే కాకుండా నిర్మాతల్ని, బయ్యర్లని, టోటల్ ఇండస్ట్రీనే పల్టీ కొట్టించాడు. RRR మూవీ హిట్ జోష్లో ఉండి కూడా ఆచార్య సినిమాకి కనీసం 10% బడ్జెట్ కూడా రికవరీ చేయలేక చేతులు ఎత్తేశాడు. కానీ ఎన్టీఆర్ దేవర సినిమాతో దుమ్ము లేపాడు. ఈ మెగా ఫ్యాన్స్ శరణమన్నయ్య పిఆర్ టీం ఎన్టీఆర్ పైన కక్ష కట్టి భయంకరంగా ట్రోల్ చేసిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్తో దుమ్ము లేపాడు. కొరటాలని బూచిగా చూపించి దేవర సినిమాని ఫ్లాప్ చేస్తామని తొడలు వాచిపోయేలా కొట్టి మీసాలు ఊడిపోయేలా తిప్పారు. కానీ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టి చావు దెబ్బ తీశాడు. దాంతో ఊపిరాడక దేవర సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అన్ని ఫేక్ కలెక్షన్స్ అని గోలా చేశారు. అయితే ఆ చేత చేస్తే ఈ చేత అనుభవిస్తారని శరణమన్నయ్య డే 1 వేసిన ఫేక్ కలెక్షన్ పోస్టర్ చూసి గోచి ఊడిపోయేలా లగెత్తారు. ఫేక్ కలెక్షన్స్ అనే మాట పలికే అర్హత మెగా ఫ్యాన్స్కి లేకుండా చేశాడు శరణమన్నయ్య. మళ్ళీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని బ్యాన్ చేస్తామని పాత రాగమే కొత్తగా అందుకున్నారు. అది ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. పవర్ బాబు లైఫ్ టైం కలెక్షన్స్ కలిపినా పుష్ప 2ని బీట్ చేయలేవు. ఇక శరణమన్నయ్యకి అలాంటి కలెక్షన్స్ రావడం అంటే అది కలియుగాంతమే. అంత కలెక్షన్స్ వచ్చాయి. వీళ్ళకి నిజంగా ఒక సినిమాని ఫ్లాపో లేదంటే హిట్టో చేసేంత దమ్మే ఉంటే పాదగొట్టం, వినయ వీరయ్యరామ, గే డేంజర్, దివాలా శంకర్, బ్రో, గుట్కా, ఆదికేశవ, భీమిలి నాయక్ ఇలాంటి అల్ట్రా డిజాస్టర్స్ వాళ్ళ హీరోలకు ఎందుకు వస్తాయి? పాదకొట్టం సినిమాతో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీను అడ్రస్సే గల్లంతైంది. మట్కా సినిమాకి మొదటి రోజే జనాలు లేక థియేటర్స్ నుంచి లేపేశారు. ఇక గేమ్ డేంజర్ పెట్టిన బొక్క మామూలు బొక్క కాదని ఇప్పటికీ నిర్మాతలు, బయ్యర్లు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు. ఈ గేమ్ డేంజర్తో శరణమన్నయ్య చేసిన విలయతాండవం గురించి, అన్నయ్య పెట్టిన పెద్ద బొక్క గురించి ప్రొడ్యూసర్ దిల్లు మామయ్య, సిరీస్ అంకుల్ తమ గోడు వెళ్ళబోసుకున్నారు. గేమ్ డేంజర్తో మా బతుకు బస్టాండ్ అయింది, ఒక్క రోజులో రోడ్డు మీదకి ఈడ్చేశాడు, అన్నయ్య పెట్టిన బొక్కకి కర్లు బైర్లు కమ్మాయని మీడియా ముఖంగా వాపోయారు. దాంతో మెగా పిఆర్ టీం గగ్గోలు పెడుతుంది. కుమిలి ఏడుస్తున్నారంట. డే 1 186 కోట్ల ఫేక్ పోస్టర్ వేసినప్పుడు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని డబ్బా కొట్టినప్పుడు, వేరే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ చేస్తాం, బ్యాన్ చేస్తాం అన్నప్పుడు ఏడుపు రాలేదా వాళ్ళకని గద్దించి అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. గేమ్ డేంజర్తో శరణమన్నయ్య ఎంత బొక్క పెట్టాడో ఇప్పుడు దిల్ బ్రదర్స్ అంతకు మించిన బొక్క పెట్టారు. సోషల్ మీడియా మొత్తం శరణమన్నయ్య ఫేకుడు గురించి షేక్ అయిపోతుంది. దాంతో కక్కలేక మింగలేక ఇప్పుడు మళ్ళీ నితిన్ నటించిన తమ్ముడు సినిమాని బాయ్కాట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది మరీ కామెడీగా ఉంది. వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమాలు ఫ్లాప్ చేసే బదులు గేమ్ డేంజర్ని హిట్ చేసి ఉండొచ్చు కదా. హరోం హరా రైస్ మిల్లు సినిమాకి టికెట్లు సింపేవాళ్ళు లేక ప్రసాద్ ల్యాబ్లో ఓ మూలన పడేశారు. రూట్స్ మర్చిపోకూడదని చెప్పిన వరుణ్ అన్నయ్యకి ఏ రూట్ లేకుండా పోయింది గుట్కా సినిమాతో. వాటిని ఎలా హిట్ చేసుకోవాలని చించకుండా మంగళవారం కబుర్లు చెప్తున్నారు. తమ్ముడు సినిమాని బాయ్కాట్ చేస్తామన్నారంటే ఇది పక్కా బ్లాక్ బస్టర్ అయినట్టే. ఇంకా ఈ నితిన్ అన్నయ్య పవర్ బాబుకి వీరాభిమాని అయినా సరే దాన్ని కూడా ఫ్లాప్ చేస్తాం, బాయ్కాట్ చేస్తాం అంటున్నారంటే వీళ్ళని ఖచ్చితంగా ఎర్రగడ్డలో చేర్చాల్సిందే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇలాంటి శపథాలు దిల్లు మామయ్య అస్సలు పట్టించుకోడు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎవ్వడూ ఆపలేడు. వీళ్ళ శపథాలకి విలువే లేకుండా పోతుంది పాపం. మెగా హీరోలకి హిట్లు లేక టికెట్లు పరపరా సింపేవాళ్ళు లేక అల్లాడుతుంటే
ఎవరో సినిమాని బాయ్కాట్ చేస్తాం, ఫ్లాప్ చేస్తామని వెళ్తున్నారు మెగా ఫ్యాన్స్. ఆలుబిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి పిల్లలు లేరని రామేశ్వరం పోయాడంటే ఎవడో. ఇది కూడా అట్టనే ఉందంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి తమ్ముడి సినిమాని ఎంతవరకు బాయ్కాట్ చేస్తారో, నిజంగా తమ్ముడి సినిమాని ఫ్లాప్ చేసే సత్తా ఉందా వీళ్ళకి? మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.